కంటే ముందు ఒకసారి రండి. విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది అసలు యాక్చువల్గా చెప్పుకునేదేమో ఆదర్శాలు చెప్పుకుంటుంటారు, తర్వాత మళ్ళీ ఇంకేమంటుంటారంటే ఇవి మేము అది చేస్తాం ఏమంటుంటారంటే మేము ఇవి ఏమంటుంటారంటే మేము ఆదర్శంగా ఉన్నాం, తర్వాత సొసైటీలో ఏర్పాటు చేసినాం, దీనివల్ల సేవ చేస్తాము, కథా కమావేశి చెప్తుంటారు. చేసేదేమో అన్ని అవకతవకలు, అన్ని లంగ లెక్కలు ఉంటాయి. దానికి సంబంధించి అసలు యాక్చువల్గా బిల్డింగ్లకు పర్మిషన్లు ఇవన్నీ ఏమి ఉండవు. ఉండకుంటేనే ఉన్నట్టుగా మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత బిల్డింగ్కి మళ్ళీ పర్మిషన్ వచ్చినట్టుగా అట్లా బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడంతో పాటు అన్యాయం చేస్తారని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులు వచ్చి చెప్పండి. మేము 2024లో ఎంఈఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, ఎక్కడది? ఎంఈఎస్ అంటే నాదర్గుల్ బడంగపేట మున్సిపాలిటీ. మేము ఒక కంప్లైంట్ ఇచ్చినాం హెచ్ఎండిఏలో. ఆర్టీఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము ఒక కంప్లైంట్ ఒకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒకటి తీసుకున్నాం. మీ కాలేజ్ పర్మిషన్ ఏంది టాప్ అని చెప్పుకుంటారు, ఇది మంచి కాలేజా కాదని ఫస్ట్ బిల్డింగ్ నాణ్యత గురించి అడిగినాం. ఓకే, ఎటువంటి పర్మిషన్ లేవని హెచ్ఎండి వాళ్ళు మనకి ఫీజులు వసూలు చేసేటప్పుడు మాత్రం లక్షలు వసూలు చేస్తారు. లక్షలు డొనేషన్ అన్అథరైజ్డ్ అంటే ఎలాంటి రిసిప్ట్ లేకుండా డొనేషన్ వసూలు చేస్తారు. ఓకే, అయితే మనం ఏం చేసినాం, వాళ్ళు ఏమి ఇచ్చారు మనకు ఎలా ఎటువంటి పర్మిషన్ లేవని వాళ్ళు మనకి ఇచ్చారు. మనకి ఇచ్చినాక నేను కలెక్టర్ గారికి ఇది ఎవరిచ్చారు ఇప్పుడు పర్మిషన్ లేదని? హెచ్ఎండిహెచ్ ఓకే, ఇచ్చినాక మనం కలెక్టర్కి 2024లో మనం కలెక్టర్కి ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. ఓకే, ఈరోజు వాళ్ళు టేక్ యాక్షన్ ఎస్టీ అని మనం లోకల్ మున్సిపాలిటీకి రాయడం జరిగింది. అప్పుడు మున్సిపాలిటీ ఓకే రాసినాక మున్సిపాలిటీకి రాయడం జరిగింది. అదే విధంగా కమిషనర్ ఏది హెచ్ఎండిఏ కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా లోకల్ బాడీకి యాక్షన్ తీసుకోమని, దీని మీద యాక్షన్ తీసుకోమని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, ఏం జరిగినాక నెక్స్ట్ యాక్షన్ తీసుకోమంటే ఏంటి? ఇప్పుడు డిస్మాంటిల్ చేయమని వీళ్ళు ఏం చేసారు, లోకల్ బాడీ ఏం చేసింది, వాళ్ళు యాక్షన్ కింద డిమాలిష్ ఆర్డర్ వాళ్ళు 2 నోటీసులు ఇవ్వాలి, 2కి 3 నోటీసులు ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు ఆపడం జరిగింది. తర్వాత డిమాలిష్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇచ్చినాక మళ్ళీ ఏం చేశారు, వాళ్ళు మొత్తం అక్రమంగా కట్టారు కాబట్టి అవసరం లేదని మళ్ళీ దీన్ని ఏం చేశారు, మళ్ళీ రీసెంట్ గా ఏం చేశారు, ఒక జియో క్రియేట్ చేసి ఒక జియో తయారు చేసి ఎవరైనా ఇవ్వచ్చు అని హెచ్ఎండిఏకి మళ్ళీ డిమాలిష్ ఆర్డర్ వచ్చినాక కూడా అక్రమంగా కట్టిన బిల్డింగ్ ని కూలగొట్టండి అని చెప్పేసి ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో జియో తెచ్చారు. తెచ్చి దానికి ఏంటి పర్మిషన్ ఎవరైనా ఇవ్వచ్చు అనేది, కట్టిన దానికి ఎలాంటి పర్మిషన్ ఇచ్చిండ్రా? మరి ఫస్ట్ ఎందుకు ఇచ్చారంటే అట్లా ఇచ్చారు. మళ్ళీ హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చినాక మేము అడిగినాం. మేము పోయి నిన్న పోయి కమిషనర్ కాడ కూర్చోవడం జరిగింది, ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అదే సిసిపి కాడ కూర్చోవడం జరిగింది. అడిగితే మాకు తెలియదండి, ఇలాంటిది ఏం మాకు తెలియదు, మేము ఫైల్ వచ్చింది కాబట్టి మేము చేయవలసి వచ్చినా మేము దీని మీద సోకాస్ నోటీస్ ఇష్యూ చేస్తాం. ఎక్కడ? బడంగపేట మున్సిపల్ కమిషనర్ కాదు, ఇప్పుడు ఇది హెచ్ఎండిఏ బడంగపేట మున్సిపాలిటీ వాళ్ళు డిమాలిష్ ఆర్డర్ ఇచ్చిండ్రు. వాళ్ళకి రిప్లై వీళ్ళు ఏం చేసి డిమాలిష్ ఆర్డర్ ఇస్తే వీళ్ళు రిప్లైగా ఈ పర్మిషన్ ఉందని రీసెంట్ గా పర్మిషన్ బిల్డింగ్ అప్పుడు లేని పర్మిషన్ ఇప్పుడు ఎట్లా వచ్చింది? మళ్ళీ బిల్డింగ్ రీసెంట్ గా పర్మిషన్ ఇచ్చారు. కట్టినాక పర్మిషన్ తీసుకోవాలన్నా కట్ట ముందు తీసుకోవాలన్నా? కట్టే ప్లాన్ తీసుకోవాలి. కట్టినాక అసలు ప్లాన్ అనిపించినప్పుడే మనం జియో ట్యాగింగ్ తోటి మనం పర్మిషన్ తీసుకుంటాం సార్. ఎట్లా కడుతురు, ఏం కథ, ఏం లెక్క మొత్తం చూపించి దానికి వేసి ఎస్టిమేషన్ వేసుకొని వాళ్ళు ప్లాన్ వేసుకొని వాళ్ళ సైట్లకు అప్లై చేసుకున్నాక ప్లాన్ తో ప్రకారం అది ఓకే, అది కరెక్ట్ ఉంటేనేమో అప్రూవల్ చేస్తారు. లేకపోతే ఏమన్నా డివిషన్ అంటే దీంట్లో డివిషన్ ఏమున్నాయి, రోడ్ వైండింగ్ ఉంది ఇవ్వకూడదు, వాళ్ళు మనకి హెచ్ఎండిఏలకి వెళ్ళి ఇచ్చింది. ఫ్లయింగ్ ఏరియా అంటే ఆ ఏరియాలో ఐ ప్రొవిజన్ దానికి అంటే ఫ్లయింగ్ ఏరియాలో కట్టొద్దు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన దాన్ని మళ్ళీ వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. మేము ఎందుకు దీని మీద మేము విద్యార్థి నాయకులుగా మేము ఎందుకు ప్రశ్నించి వస్తున్నాం అంటే సార్, మేము విద్యార్థులకు అందులో ఒక వర్కర్ చనిపోయిన విషయం కూడా మాకు కొంచెం సమాచారం తెలిసింది. అంటే ఎలాంటి విద్యార్థులకు ఎలాంటి గాయాలు ఇది ఎంఈఎస్ఆర్ మాతృశ్రీ ట్రస్ట్, ఇది మాటూరి వెంకట సుబ్బారావు కాలేజ్, ఇది ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజీ గతంలో మంచి టీచర్స్ ఉండేది, ఇప్పుడు ఎలాంటిది లేదు, దానికి ఆ డిమాండ్ కూడా లేదు. డిమాండ్ ఉన్నట్టు క్రియేట్ చేసుకుంటూ డొనేషన్స్ లక్షలు. కాలేజీలో టీచింగ్ సంబంధించిన విషయాలు పక్కకు పెడితే వైలేషన్ జరిగింది అని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ వైలేషన్ ని గమనించకుండా ఫోటోలు మీకు పంపిన ఒకసారి వాట్సాప్ చూస్తారా? ఓకే, వాట్సాప్ చూస్తే పర్లేదు, ఇక్కడ చూపించా. జూలైలో తీసిన ఫోటోలు, జూలైలో ఇట్లుంది ఫోటో, జూలైలో ఈ ఫోటోలు ఉన్నాయి. ఓకే, జూలైలో ఈ ఫోటోలు ఉన్నాయి, నవంబర్లో ఈ ఫోటో ఉంది.
ఇప్పుడు తీసిన ఫోటో ఇట్లున్నది. ఓకే. అసలు 40 ఏండ్ల పైబడ్డ బిల్డింగ్ మీద పర్మిషన్ లేని 40 ఏళ్ళ పైబడ్డ బిల్డింగ్ మీద మళ్ళీ కట్టిరా? మళ్ళా కట్టిండ్రు. ఒక ఫ్లోర్ క్లాసులు రన్ అవుతున్నాం. ఆబ్జెక్షన్ వల్ల అదే విద్యార్థులు ఎవరైనా ఏమైనా ప్రమాదం జరిగితే ఎట్లా? పోనీ మాకేంది, సస్తదావనా? మాకేంది, మా వ్యవస్థ మంచిగా ఉండాలి. విద్యార్థులకు ఏమైతుంది, వాళ్ళకు అంటే సౌండ్ పొల్యూషన్ ప్రాబ్లం లేదు, బిల్డింగ్ కూలిపోయినా ప్రాబ్లం లేదు. మా ఆబ్జెక్షన్ వల్ల అదే. నువ్వు సేఫ్టీ అవసరం లేదు. బేస్మెంట్ కన్స్ట్రక్షన్ ఉండగా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తే ఈ ఫోటోలు పెట్టి ఇచ్చేస్తే నిమ్మకు నీరెత్తినట్టు ఏదో అంటారు కదా. హెచ్ఎండిఏ పరిస్థితి ఎట్లుంది అంటే ఆ విడిచిన ముండకు విరేషలింగం తెగించినోనికి తెడ్డే లింగం అన్నట్టు. ఇలా ఇలా నేను చెప్తున్నా, హెచ్ఎండిఏలో ఒక్క బాలకృష్ణ కాదు, ఇలా 90% బాలకృష్ణలు ఉన్నారు. మొత్తం అవినీతిమయమే. మోసమే ఉంటుంది. అవినీతిమయం కాకపోతే కట్టిన బిల్డింగ్ కు పర్మిషన్ ఎట్లా ఇస్తావు నువ్వు? మరి పేదోని ఇంటికి పోయి అదే పరిస్థితిలో పర్మిషన్ ఇస్తావా? కులగొడితే ధన్మాన్ వచ్చి ఇట్లా అంటాడు అంతే. నేను అడుగుతున్నా, ఇవాళ హైడ్రా కూడా రిప్రజెంటేషన్ పోయింది. నేను అడుగుతున్నా, హైడ్రా ఎందుకు చోద్యం చూస్తుంది? నేనేమంటున్నా, చెర్ల కట్టిండా, గవర్నమెంట్ భూములో కట్టిండా, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఏది కట్టినా నువ్వు చర్యలు తీసుకుంటున్నావు. చర్యలు తీసుకున్నప్పుడు అధికారి మీద ఎందుకు చర్యలు ఉంటలేదు? ఎందుకు మీరు సపరేట్ పోలీస్ స్టేషన్ పెట్టుకున్నారు? పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్లు ఎందుకు బుక్ అయితే లేవు? అధికారుల మీద కదా కావాల్సింది. అధికారులు భయపడితేనే కదా తప్పుడు పనులు జరగకుండా ఉంటాయి. నేనేమంటున్నా, ఇవన్నీ అయిన తర్వాత కొత్త జియో తెచ్చి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇగో శాంక్షన్ ప్లాన్ కు విరుద్ధంగా కట్టిండ్రని ఇవి. ఇప్పుడు ఇది ఒక్క దగ్గర కాదు, మొత్తం ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఇదే కథ అంతా. పర్మిషన్ ఇచ్చినాక కూడా ఇది మళ్ళా నోటీస్ ఎందుకు? వాళ్ళు పెట్టిన ప్లాన్ ప్రకారం కట్టలేదు, ఇచ్చారు కరెక్ట్. వాళ్ళు ఇష్టమైన తర్వాత ఇష్టమైనట్టు కట్టుకొని తర్వాత డివియేషన్ ఉందంటే ఉంటది. ఓకే, వాళ్ళు ఇష్టమైనట్టు కట్టుకున్నారు, కట్టుకున్న దానికి నువ్వు పర్మిషన్ ఇచ్చినావు, అది మళ్ళీ డివియేషన్ చూపెడుతున్నావు. ఎందుకు డివియేషన్? జస్ట్ కట్టిన దానికి, అడ్డగోలు కట్టిన దానికి డివియేషన్ ఉంటది. సెల్లార్ కి పర్మిషన్ లేదు, సెల్లార్ కట్టిండ్రు. తర్వాత సిల్ట్ అనేది పార్కింగ్ ఉంటది, ఆ పార్కింగ్ ను మొత్తం క్లోజ్ చేసి నువ్వే రాసిస్తున్నావు కదా ఆర్డర్. నేను చెప్పిన మాట కాదు కదా ఇవి లెక్కలే. మొత్తం 4 బిల్డింగ్లే కదా ఇచ్చిన డాక్యుమెంట్స్. నీకు 2 బిల్డింగ్లే నీకు రోడ్డు కనిపిస్తున్నాయి కదా. మేమేమంటున్నామంటే, మీరు కట్టుకోండి, మాకు కట్టడంలో అభ్యంతరం ఏం లేదు. విద్యార్థుల సంక్షేమం కోసం, విద్యని అందించడానికి కోసం మీరు ఎన్నన్నా కార్యక్రమాలు చేయండి, మీ కార్యక్రమాలకు మేము అడ్డురాము. కానీ మీరు చట్టబద్ధంగా చేయండి అనేది మన ఆలోచన. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అధికారులు ఇక్కడ మేజర్గా అధికారులు బడంగపేట మున్సిపాలిటీలో అయితే ఇక అది మున్సిపాలిటీ కాదు, అది మురికి కుంప అనొచ్చు. అది మున్సిపాలిటీ కాదు, మురికి కుంప. అక్కడ ఒక 9 మంది అధికారులు దొరికిండ్రు, వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ అయి కూకున్నారు. ఒక అధికారిని మీద 120 కోట్ల అలిగేషన్, 120 కోట్ల అలిగేషన్. మరి ఒక అధికారి ఇంత ఉంటే మరి మిగతా వ్యవస్థ ఎంత ఉండాలి? ఇలా నేను అదే అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు మీ ఆధ్వర్యంలో ఉంది ఈ శాఖ, ఏమని డిమాండ్ చేస్తున్నాం మీరు? మేమేమంటున్నామంటే, ఈ ఇచ్చిన పర్మిషన్ ని రివోక్ చేయాలి. ఓకే, రివోక్ చేసి దాన్ని మొత్తం డిమాలిషన్ చేయాలి. ఎందుకు అంటే, నువ్వు అనాథరైజ్డ్ ఎవరికైనా దేశంలో మీకు జడ్జిమెంట్ కూడా పంపినా నేను. రీసెంట్ 2024లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇవేందో రెగ్యులరైజేషన్ కూడా చెయ్యకూడదు, ఇట్లాంటి ఇల్లీగల్ ఏదైతే యాక్టివిటీకి మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పింది. సుప్రీంకోర్టు కంటే పెద్ద ఈ దేశంలో అయితే ఎవరు లేరు కదా. అదే ఫైనల్ కదా. మరి ఆ జడ్జిమెంట్ ని ఇప్పుడు తుంగలో దొక్కుతూ నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు? నువ్వు ఎట్లా ఇచ్చినావు? అంటే వీళ్ళకి అధికారులకు ఎట్లుందంటే, రాజుని చూసిన కంటికి మొగుని చూస్తే ఏం చేయబుద్ధి అవుతుంది? ముట్టబుద్ధి అవుతుంది. ఎందుకు? జీతం వాళ్ళకి పెద్ద లెక్క కాదు, వాళ్ళకి వెనక నుంచి వచ్చే డబ్బులే గొప్ప అనేది తయారైంది. ఇలా ఇది ఒక్కటే కాదు, చాలా అక్రమాలు నడుస్తున్నాయి. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి మీకు రిఫార్మ్ చేయాలని అనుకుంటే, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది దేశవ్యాప్తంగా అమలవుతుంది, ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయి. మేమేమంటున్నా అంటే, ఈ రాష్ట్రంలో ఇలా రోడ్డు పంట పోతుంటే, నేను ఇలా ఎప్పుడన్నా కుక్కటిపల్లి పోవాలంటే నాకు 3 గంటలు పడుతుంది. ఐ జంక్షన్ నుంచి కుక్కటిపల్లి జేఎన్టీ వరకు గంట పడుతుంది, ట్రాఫిక్ గంట పడుతుంది. 10 మంది ఉండాల్సిన ప్లేస్ లో 1000 మంది ఉంటే పరిస్థితి ఎట్లుంటది? మా 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 ఆవేదన అంత అది. ఇలా 10 మంది ఉండే కాడ
1000 మంది ఉంటే ఏం ఫెసిలిటేట్ చేస్తావు ఇవాళ? ఎస్. అరే అబిడ్స్ నడిబొడ్డున మీనాక్షి పెద్ద టవర్ కట్టిండ్రు, ఒక్కసారి అందులో ఉన్న వాళ్ళంతా బయటికి వెళ్తే పరిస్థితి ఏంది? ట్రాఫిక్ పరిస్థితి ఏంది? అంతే, ఇక మొత్తం బ్లాక్ అయిపోతుంది. దానికి వాటర్ ఫెసిలిటీ ఏంది? దానికి పవర్ ఫెసిలిటీ ఏంది? డ్రైనేజ్ ఫెసిలిటీ ఏంది? అగ్ని ప్రమాదం జరిగితే ఇంకా ఫైర్ ఫెసిలిటీ అసలు హెచ్ఎండిఏ ముంగట కాలిపోయింది అలా. ఒక షాపింగ్ కాంప్లెక్స్ కాలిపోయింది అలా. 18 మీటర్లు దాటిన ఏదునైనా కానీ ఎలా 18 మీటర్లు దాటిన హౌస్ కానీ ఎలా ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించాలి. 15 మీటర్లు దాటిన ఏదానికైనా కంపల్సరీ ఫైర్ ఎన్ఓసి ఫైర్ కంపల్సరీ ఉండాలి దానికి. అవన్నీ ఎవడు పట్టించుకుంటాడు? ఫైర్ సేఫ్టీ ఉండాలి. ఎవడు పట్టించుకుంటాడు? ఇక అసలు ఉన్నాయా రాష్ట్రంలో? నీకెంత నాకెంత ఖతం అంతే, పిట్టకింత కాసు నాకింత కాసు అంతే. దాంతో అవుతుంది. నేను ఏమంటున్నా, ఇవాళ ఈ తప్పుడు పనులు చేసిన అధికారులని ఫస్ట్ సస్పెండ్ చేయాలి. ఈ పర్మిషన్ ఏదైతే ఉందో రివోక్ చేసి డిమాలిషన్ చేయాలి. ఎందుకంటే పేదోనికి పెద్దోనికి ఒకటే న్యాయం అనేది మీరు నిరూపించాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో గతంలో చూస్తున్నాం ఇవాళ పేదోనికి ఒక న్యాయం ఉంది, పెద్దోనికి ఒక న్యాయం ఉంది. అది పోవాలి. అందుకని మా డిమాండ్ ఒకటే, ఇలా విద్యార్థుల సంక్షేమం కోసం ఏమంటుంటాం సార్ మేము ముఖ్యంగా విద్యార్థులకు సేఫ్టీ పర్పస్ ఇంకొకటి విషయం ఏంటంటే దీన్ని రివోక్ చేసి డిమాలిష్ చేసి కట్టుకోమని పర్మిషన్తో నీట్గా పద్ధతిగా క్వాలిటీతో మంచి బిల్డింగ్ కట్టుకుంటే మాకు కూడా సంతోషమే. మేము కూడా విద్యార్థులకు మంచి జరిగితే మంచిదే సహకరిస్తాం. విద్యార్థుల కోసం మంచి చేసే ఒక విద్యార్థి నాయకులుగా విద్యార్థుల కోసం ఏ సంక్షేమం చేసినా ఏ మంచి చేసినా సహకరిస్తాం. ఇట్లాంటి ఏదో పనులు చేస్తే ఎందుకు సహకరిస్తాం? కూలిపోయే బిల్డింగ్ మీద నువ్వు అప్పర్ ఫ్లోర్ బిల్డింగ్ మీద మళ్ళీ ఇంకో ఫ్లోర్లో వేస్తున్నట చూసుకో కథ ఎట్లా నడుస్తుందో. సరే కూర్చోండి మాట్లాడదాం.